ప్రెజెంట్ మాకైతే రేట్లు మాత్రం మా పిల్లలకి వేస్తాను ఆ విషయంలో తప్పులేదు, కానీ మా దగ్గర లాగేస్తాను. మా పిల్లలకి అమ్మఒడి అవన్నీ వేస్తాను, ఆ విషయంలో తప్పులేదు. అమ్మఒడి వేస్తాను, దాని గురించి వదిలేయండి. పిల్లలకి చూస్తాను తప్ప మాకైతే మాకు మా మా దగ్గర రేట్లు ప్రతి దానికి ఉప్పుతో సహా కొనలేకపోతాం. మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే మంచినీళ్ళు మాకు ఫ్రీగా ఉండేవి, ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. కరెంటు బిల్లు ఇంతకుముందు 500, 400 వచ్చేది, 400, 500 వచ్చేది. 1300, 1400 ఇప్పటికీ బిల్లు చూపించమని చూపిస్తాను. బిల్లు కూడా అలాగే అయిపోతుంది. మా షాప్ బిల్లు 1300కి ఎక్కువ వచ్చేది కాదు, ఇప్పుడు ఎంత 3000 లోపల రావట్లేదు బిల్లు. ఇదే మా షాపు. ఇంతకుముందు 1300, 1400, 1200 వచ్చేది, ఇప్పుడైతే 3000 దాటే వస్తుంది తప్ప 3000 లోపల రావట్లేదు. అంటే మీకు ఒక అమ్మఒడి మాత్రం అతను ఇంకేం రావట్లేదు. ఒక అమ్మఒడి అతను చూపించిన ఇది అంతే. మా అమ్మగారికి 40 సంవత్సరాలు కాబట్టి 40 సంవత్సరాల డబ్బు కూడా అమ్మకి పడలేదు. నాన్నగారికి ఒక పెన్షన్ వస్తుంది. జగన్ గారు వచ్చిన తర్వాత నాన్నగారు శాంక్షన్ చేశారు అంతే. అయితే మీకు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీరు? నాదైతే తెలుగుదేశం బస్. ఎప్పుడైనా నాకు చిన్నప్పటి నుంచి తెలుగుదేశమే. అదే చంద్రబాబు గారు బాగా చేస్తారు దీనికంటే. అతను ఏ బీమాలు ఇవ్వకపోయినా సరే ఆయన తరపు నుంచి విశాఖపట్నంలో పరిస్థితులు ఏంటి భయ్యా? ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత గంజాయి ఇవన్నీ పెరిగినాయి అంట, నిజమేనా? కంపల్సరీ చాలా మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు గంజాయి బాగా ఎక్కువైంది ఇక్కడ. మాకైతే మా వెలపూడే మాకు భూ కబ్జాలు ఇలాంటివి కూడా జరిగినాయి అంట, నిజమేనా? భూములన్నీ కబ్జాలు చేయడం విజయసాయి రెడ్డి ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఎండలా భూ కబ్జాలు అవుతున్నాయి, కదా. భూ కబ్జాలు అవుతున్నాయి ఆల్రెడీ. కొండలు కొట్టేయడము, భూ కబ్జాలు అవుతున్నాయి. ఎంపీగా అయితే ఎవరు కావాలనుకున్నారు? భరత్ గారా లేకుంటే బొత్స ఝాన్సీ గారా? ఎక్కడెక్కడ తెలుగుదేశం తరపునేమో భరత్ గారు ఉన్నారు, వైసీపీ తరపునేమో ఝాన్సీ గారు. ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు? మాకైతే మా ఏరియాకి అయితే ఎలగపూడి రామకృష్ణ బాబునండి. మాది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. మాది అక్కడైతే భరత్, ఎంపీ భరత్ మా కొమ్మదండి శ్రీనివాస్. పర్లేదు, సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. పేరు తెలియదు.